బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ కండువ పట్టుకొచ్చేసా. ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో పెట్టిన స్వామి రంగా వెళ్ళిపోయింది. ఓకే సూపర్. ఓయ్ నా కండువా ఇక్కడ ఉందా? ఏమైపోయిందని కంగారు పడతాను. ఇక్కడ పెట్టేయండి. నీ కండువని ఇప్పుడే ఫోటో తీసి సోషల్ మీడియాలో వేలం పాటేసా. వేలం పాట వేసావా? ఎవరు కొంటారా వేలం పాట? ఎవరు కొంటారా? ఎవరు కొనరని అడుగు. ఎందుకు కొంటారా నా కండువా? ఎందుకు కొంటారండి బాబాయ్? నువ్వెవరు? నేను ఎవరైనా బాబాయ్ వాళ్ళు బాబాయ్ కాదు నువ్వు సెలబ్రిటీవి, ఇంగ్లాండ్ శోభన్ బాబువి కాబట్టి నీ కండువని కొంటారు. ఎగ్జాంపుల్ చెప్పనా, మరి ఇతర సినిమా ఉందా, దాంట్లో సునీల్ గారు సైకిల్ తొక్కేస్తారా, ఆ సైకిల్ వేలం పాటేశారు. మాకు ఉందా, దాంట్లో కత్తి వేలం పాటేశారు. ఇప్పుడు బాహుబలిలో కవచాలు వేలం పాటేశారు. అలాగే కండువ కూడానే. అది కాదురా, అవన్నీ పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద వ్యవహారం, పెద్ద బాక్స్ ఆఫీస్ లో హిట్ అయిన సినిమాలు కాబట్టి అవి వేసారు, జనాలు కొంటారు. ఎవరైనా సరే నాకు మాత్రం సెలబ్రిటీ, నీ కండువ కనీసం 25 రూపాయలు రచ్చి 25 రావా? ఎందుకు వస్తుందిరా? వస్తాయి బాబాయ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చింది పడుతుంది బాబాయ్. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు అమెరికాలో జూడీ అని ఒక సింగర్ మాట ఇరగొట్టేస్తుందంట. ఆవిడ చెప్పులు వేలం పాట పెడితే అక్షరాల 237 కోట్ల రూపాయలు పాడుకున్నారంట. అంటే అమెరికాలో వాళ్ళందరూ మరి ఆవిడ పాట అంటే చాలా ఇష్టపడతారు, అందుకని అలా చేసుకోవచ్చు. కానీ నేనేమన్నా, నా వంట అంటే అందరూ ఇష్టపడతారు కానీ కాదు బాబాయ్. ఇప్పుడు ఆవిడ పాట అంటే ఇష్టం కాబట్టి ఆవిడ కొనుక్కున్నారు, నీ వంట అంటే ఇష్టం కాబట్టి కొన్ని కొనుక్కుంటారు. పాటకి 237 అంటే వంటకి 400 కోట్లను వస్తాయి దగ్గరికి. బాబాయ్ కావాలంటే నెట్ లో కొట్టు, నెట్ మీద ఒట్టు, నేను ఎత్తి మీద ఒట్టు, వచ్చేస్తాయి. ముందు వంట చేసుకుందాంరా. చేద్దాం. చెక్కేస్తాను. సోషల్ మీడియాలో పెట్టాను కదా. ఇదిగో దేవుడి పాట 50 రూపాయలు అంటే అప్పుడే 50. ఓహో 100. ఓ ఏమో 150. ఈడేవాడు 10 రూపాయలు హెడ్ 10కి వెళ్ళిపోయిందేంటి? ఇది పేరేంటిది? ముఖేషా? బాబాయ్ ముఖేష్ అంట. నీకేమన్నా చిత్రం ఉన్నాడా ముఖేష్ అని? ఏమరా నాకెవరు కాకపోతే నువ్వు 10 రూపాయలు పాట ఏంటా దరిద్ర పెదవా? కాలర్ గుట్టి కనిపిస్తా, కాలర్ గుట్టి పొయ్యిలో పెట్టేసి వంట చేద్దాం. వంట చేద్దాం కానీ ముందే. సారీ బాబాయ్, 10 పక్కన 2 సున్నాలు ఉన్నాయి. 1000 రూపాయలు వేసాడు అవడ మంచోడే. అంటే 1000 అంటే ఆ పెరిగిపోతుంటది, 500కి వెళ్తుంది తర్వాత. కాదు కర్మ ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు నా పరువు తీస్తున్నావా లేకపోతే నా పరువుని పైకి ఎత్తుతున్నావా, పైనుంచి కింద పడేస్తున్నావా? అర్థం కావట్లేదురా. ఇదిగో అర్థం కావట్లేదు కాదు, ఈ 2 వంటలు అయ్యే లోపల నీ వాల్యూ అంటే అర్థం అవుద్ది, దాని విలువ అర్థం అవుద్ది, కొండ సిలువ అర్థం అవుద్ది, దాని విలువ అర్థం అవుద్ది, దాని ప్రాధాన్యత అర్థం అవుద్ది, దాని బాధ్యత అర్థం అవుద్ది, దాని గౌరవం అర్థం అవుద్ది, దాని మర్యాద అర్థం అవుద్ది. చాలే నీ మాటలు. ఇంకా కొండు వేసుకున్నా వద్దా? వేసుకుంటే వాల్యూ పడిపోద్ది. ఆల్రెడీ ఫోటో తీసావా? సోషల్ మీడియాలో పెట్టావా? పెట్టింది కదా. ఓకే ఓకే అది కరెక్టే. వేసుకా ఇలాగ వెనక్కి ఎదరకా ఇలాగే. ఓహో సూపర్ బాబోయ్, ఇప్పుడు పెద్ద మనిషిలో ఉన్నా బాబాయ్. మరి చూసావా, ఒక్క కొండవ పెడితే వచ్చేస్తాయా? ఇప్పుడు బాబాయ్ హోటల్లో చెప్పే వంట ఏంటంటే నువ్వుల గుడ్డు వేపుడు. అబ్బాయి సామాన్ అందుకున్నావా? అబ్బాయి ఇప్పుడు మనం చేసేదేంటి? నవ్వుల గుడ్డు వేపుడు. నవ్వులు కాదు, నువ్వుల గుడ్డు వేపుడు. తెలుసు కానీ నువ్వు ఎప్పుడు నవ్విస్తూ ఉంటావు కాబట్టి పేరు అలా మార్చారనమాట. అబ్బాయి ఇందులో పసుపు, గుడ్లు ఉడకబెట్టుకున్నాయి కదా, పసుపు కారం వేసాను, కొంచెం ఉప్పే. చేతితో కొంచెం కలిపితే బాగుంటుంది. చెయ్యి పెట్టట్లేదు అసలు అలాంటప్పుడు. మీద పడుతుంది కంట్లో పడదు. నీ కండువ అవతల కంట్లో పడాలి కానీ నీ కంట్లో పడకూడదు వేరేదేమి. నా కంట్లో కండువే అవతల కంట్లో పడాలని నువ్వు పెట్టావురా. అవును. ఈ మొదటి మూకుడు తీసుకో, పొయ్యి మీద పెట్టు. పెట్టాను. చిన్న మసాలా పొడి తయారు చేయాలి. ఇందులో నువ్వులు కూడా వేస్తాం ఈ మసాలా పొడిలో. ఇదిగో పొడి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లిపాయ. అబ్బాయి ఇదిగో ధనియాలు, జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిర్చి,
ఎల్లుల్లిపాయలు వేస్తాను. ఏం వేసాను? నువ్వులు వేసాను. ఇప్పుడు అవును. ఆడిపేస్తావా? ఆపినా లేదు, చిట్టపట్లు ఆడాలి కదా అవి. ఆడుతున్నా. నువ్వు చిటపట్లు ఆడుకో నా మీద. ముందుగా ఎందుకు వేసావో ఏంటో అర్థం కాదు. మరి చిట్టపట్లు ఆడేటి. ఇప్పుడు అది ₹1,00,000 వెళ్ళింది అనుకో, తీసేస్తాం. ఇదేమన్నా ఆ జూడి చెప్పు అనుకుంటామేంటి? అమెరికా సింగరు. దానికన్నా పెద్దది మంది. తీసే అబ్బాయి. ఆరు గంటల నూనె. ఇది ఉల్లిపాయలు వేస్తాను. రేపు బాగా ఉల్లిపాయలు దూరగా వేగాలి. కాల్ట్ అయ్యేలా అవసరం లేదు. ఉప్పు కొద్దిగా వేయాలి. కరివేపాకు వేస్తాను. ఉడకబెట్టిన గుడ్లలో మనం ఏం చేసాం? కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసాం. నూనెలో బాగా వేగాలి. ఎక్కువ కలపకుండా జస్ట్ ఆ నూనె అలాగ అంటుకుంటే ఆ కారం అది ఉంటుంది, బాగుంటుంది అది. అబ్బాయి బాబాయ్, మంట చిన్నది పెట్టు, బాగా చిన్నది పెట్టి. చిన్నది పెట్టావా? ఇదిగో అదే కదా ఆకు ఎలా పెట్టాను. నువ్వు ఈ లోపల ఏం చేస్తా ఉండే అబ్బాయి? ఇది వెళ్ళి పొడి చేసి తీసుకురా. అవునా? పని చేయి. నువ్వు అందరూ మీడియాలో పెట్టాను కదా, సోషల్ మీడియాలో. నువ్వు ఫోన్ తీసి నువ్వు కూడా ఒకటి యాప్ ఉండవు, ఒకటి ఫేక్ ఐడి క్రియేట్ చేసి నాది 1000 కాదు నాది 5,000 అని చెప్పి అనుకో. అంటే నన్ను ఎలా బతకనివ్వేంట్రా? నువ్వు 5,000 వేస్తే ఇంకొకటి 6,000 వేస్తారు కదా. వద్దురా బాబు, నీ పాట పెంచు. ఇది ఏం రోజుకు ఒక రోగం వస్తుంది వీడికి. త్వరగా పెళ్లి చేసేయండి వీడికి. అబ్బే లాభం లేదు. బాబాయ్ ఇదిగో నువ్వు చూడు, కండువ ఎవరు కొంటారో అన్నవా? ఈయన ఎవరు చూసావా? మంచి కామెంట్ పెట్టాడు. అసలు బాబాయ్ కండువ వేసుకోవడం అంటే అదొక మర్యాద, అదొక గౌరవం. బాబాయ్ కండువని ఇలాగే మీరు సోషల్ మీడియా వేలం పెడితే నాకు నిజంగా అదృష్టం. 10,000 పెట్టినా తక్కువ దీనికి అన్నాడు. కాబట్టి కింద ఏం పెట్టాడు? నోటు ఒక 20,000 అప్పు ఇవ్వగలరని పెట్టాడు. అలాగే ఉంటుంది, అందరికీ అభిమానం ఉంటుంది. అసలు దాని టైంకి వచ్చేటప్పటికి ఏం కనపడవు. దా ఇది కొనుక్కోవాలని ఉంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన పొడిని వేస్తాను. పోయి ఆపే. నువ్వుల గుడ్డు వేపుడు. అప్పుడేంటి తీసుకొచ్చి చెప్పు. అదే చెప్పాను రా, నువ్వుల గుడ్డు వేపుడు. దీంతో తీయచ్చు కదా. అంటే రెండు తీస్తే బాగుంటుంది. చూసావా? కుడి చేతి పట్టుకోవాలి. ఏ చేతితో పట్టుకున్నా చేతికి మట్టి అందకూడదు, బలం ఉండాలి. నువ్వుల గుడ్డు వేపుడు. ఆహా అబ్బాయి, చూసావా? వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఉంటుంది అబ్బాయి. 100 రాష్ట్రాలకి పవర్ఫుల్గా ఉంటుంది. ఈ పైన మనం తీసిన తర్వాత కొత్తిమీర మామూలుగా వేస్తాం కదా. చెయ్యి మారితే ఇప్పటికి శుభ్రంగా ఉండేది. కొంచెం కొత్తిమీర చాలు అబ్బాయి.
ఇది తీసేయి. ఓకే బాబాయ్ మొత్తం క్లీన్ చేసి పెట్టాను చూసావా? నీ కండువాకి వేలంలో మంచి కరెన్సీ వచ్చేలా ఉంది. ఇమ్మడివే ఇంకా వేలం కాదురా, అది వేలం వెర్రి. ఇది బుద్ధి లేకపోతే సరే. వేలం వెర్రి. వాట్ నెక్స్ట్ కర్రీ? ఇప్పుడు బాబాయ్ వాటిలో చెప్పే వంట ఏంటంటే ఆవాకు కోడి కూర. సామాన్ అందుకో అంటావేంటి? ఆవాకు కూడా ఉంటది. ఆ ఆవాకు కూడా ఈ సీజన్లోనే వింటర్ సీజన్లో ఉంటుంది. ఆవాకైందడికి అవాక్కయ్యలే. నువ్వు ఆవాకు అయ్యావా? కానీ ఆవాకు సేమ్ మనం అది తిన్నామనుకోరా, సేమ్ ఆవకాయ ఉన్నప్పుడు మనం ఆవకాయ పెడతారు కదా మన ఊళ్ళో. కూర కాదు, ఆవకాయ పెడతారు కదరా. ఆవకాయ పెట్టినప్పుడు ఆవకాయ ఎలా ఉంటుందో ఆకు కూడా అలాగే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓహో ఏదో సార్ నోట్లు వేసుకుందాం. కానీ అబ్బాయి కోడి ఇదిగో ఆవాకు ఇదిగో. దానికి తోడు మనం ఏం చేస్తున్నామంటే పాలకూర. పాలకూర ఎందుకంటే ఇది బాగా ఆవాకు మసాలా ఇదిలాగా వచ్చేస్తుంది, ఘాటు ఎక్కువ. ఆ ఘాటు తగ్గించుకోవడానికి మనం పాలకూర వేస్తాం. ఓకే. ఆ పెద్ద మూగుడు తీసుకో. ఈ పెద్ద మూగుడు అంటే పెద్ద మూగుడు అన్నట్టు పడుతుంది. పెద్ద మూగుడా అయితే అమ్మవారు. ధనియాలు వేస్తాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇప్పుడు వరకు నువ్వు గమనించావో లేదు, ఏంటి కర్రీస్ ప్రతి దాంట్లో కూడా జీలకర్ర ధనియాలు వేయిస్తాను. అవును, వేయిస్తే ఏముందంటే అది ఒక సెపరేట్ రుచి ఉంటుంది. సెపరేట్ అసలు నువ్వు ఎందుకు గమనించలేదు? పోపుల డబ్బా చూసాను, అయిపోతుంటాయి, గమనించాను. ఏంటిదే పోపుల డబ్బా చూసాను, గమనించాను. వాడితే అయిపోయిట్రా 3 సార్లు చెప్పాను. అందులో ఒక 8 గంటల నూనె, ఇందులో నేనేం చేస్తానంటే కోడిలో ఇక పసుపు, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని బాగా దట్టించి ముక్కలేమో ఎక్కువ ఉన్నాయి, ఉప్పు ఏమో తక్కువ వేసావు. ఎలా మరి? ఇప్పుడు మనం ఆవాకు ఆకుకూర, ఇంకోటి పాలకూర ఆకుకూర. ఈ ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఆకుకూరలో సహజంగా ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తాను. వేసే పచ్చిమిరపకాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేస్తాను. ఇందులో ఎలా ఉప్పు ఒక అర స్పూన్. ఇప్పుడు ఎవడైనా సరే మానవుడు భగవంతుడు మనల్ని పుట్టించాడంటే కష్టపడకుండా ఏది రాదు. అవును, వచ్చినది నిలబడదు. నాకు కష్టపడకుండా వచ్చేస్తుంది. వస్తుంది బద్ధకం. ఇప్పుడు నువ్వు అది బద్ధకం వస్తుందిరా, పని రావట్లేదు కదా. డబ్బులు రావాలన్నా కష్టపడితేనే వస్తుంది. బద్ధకం కష్టపడకుండా వచ్చేస్తుంది. ఇంకోటి కష్టపడుతున్నా కానీ రావట్లేదు. బద్ధకం వస్తుందా? 5 గంటలు కూడా వాతిస్తే అప్పుడు బద్ధకం అంతా తగ్గిపోతుంది. టమాటా ముక్కలు వేస్తాను.
కరివేపాకు, తోడేసేస్తాం. ఆవాకేస్తుంది చూడు. పాలకూర కూడా వేసేస్తాను. అది కూడా వేసేలా. మూత పెట్టేసి ఇందాక మనం మసాలా పొడి తయారు చేయడానికి వేసి పెట్టుకున్నాం కదా, అది పట్టుకెళ్ళి మసాలా పొడి చేసి తీసుకెళ్తా. అదే పెట్టే. మూత పెట్టి ఇవి అన్నీ తీసేసి వెళ్ళి మసాలా పొడి చేసి తీసుకురా. ఓకే, త్వరగా వచ్చాయి. వచ్చేస్తా. ఎలా ఆలోచన పెట్టుకోకు. అచ్చా మూతి మర్చిపోయాను ఇందాక ఎంతలో ఉందో చూడలేదు. ఆవాకు కోడి కూర తెచ్చిన మసాలా పొడి వేస్తాను. బాగా కలుపు. రెండు నిమిషాలు అయిన తర్వాత పొయ్యి ఆరిపోయడం, మూత తీయటం, తీసుకెళ్ళి గిన్నెలో పెట్టండి. ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లండి. ఆవాకు కోడి కూర రెడీ. 2 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం కండుగా ఎంత దూరం వచ్చిందో. రేట్ చూద్దాం. రేటు ఓహో 11,000కి వెళ్ళింది. 11,000. అయ్యి బాబోయ్. ఓహో ఇప్పుడు ఎవడో పెట్టాడు బాబు. ఇటు ఎవడో 25,000 వేసాడు బాబాయ్ ఒకటేసారి. నీ ఫ్యాన్ అనుకుంటా ఇడు. అడిగారు మర్చిపోయింది ఏంట్రా. ఆఫ్టర్ లేదు ఎంత 100-150 ఉంటుంది. 100-150. కానీ నీ ఒంటి మీదకి వచ్చాక నీ భుజం మీద పడ్డాక దాని వాల్యూ 25,000 అయింది. ఇప్పుడు పొయ్యి ఆరిపోద్దాం. పొయ్యి కట్టేసి మూతి. అది సూపర్ అయిపోయింది. ఆ గట్టి తీసుకో, ఆ ప్లేట్ తీసుకో, దాని కింద బట్ట పెట్టుకో. బాయ్ 2 ఆకుకూరలు వేసాం ఇందులో. 101 రాష్ట్రాలు పవర్ఫుల్ ఉంటుంది చూడ. ఆహా 2 వంటలు రెడీ. మరి 2 వంటలు సిద్ధమైపోయినాయి కాబట్టి నువ్వుల గుడ్డు వేపుడు ఎలా తయారు చేసాం? నువ్వుల గుడ్డు వేపుడు ఎలా తయారు చేసాం అంటే, ముందుగా ఉడికించిన గుడ్లో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మూకుల్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, నువ్వులు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న గుడ్లు వేసి పైన ఇస్తరాకు పెట్టి ఒక 5 నిమిషాల నుంచి ఇస్తరాకు తీసి మనం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే నువ్వుల గుడ్డు వేపుడు రెడీ. మరి ఆవాకు కోడి కూర అది ఎలా తయారు చేసాం? ఆవాకు కోడి కూర ఎలా తయారు చేసాం అంటే, ముందుగా ఒక మూకుల్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి మూకుల్లో నూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు, ఆవాకు, పాలకూర వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో మనం చేసి పక్కన పెట్టుకున్న పొడి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల నుంచి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఆవాకు కోడి కూర రెడీ. అన్నం వడ్డిస్తాను.
నువ్వుల గుడ్డు వేపుడు. గుడ్డు వేపుడు. అద్భుతం. నాలుగు లేదు అసలు. ఎలా ఉందంటే ఎవరికైనా జ్వరం కానీ ఒంట్లో కానీ బాగాలేదు కానీ అప్పుడు నోరు చేదుగా ఉంటుంది ఉంటుంది కదా, అలాంటప్పుడు చేసుకుంటే అద్దరిపోద్ది. రొట్టెలేసుకుని తినేస్తారు. అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, వచ్చినప్పుడే చేసుకోవడం అనేది ఏం లేదు. చిన్నబుద్ధి అవుతుంది అంటున్నమాట. వెరీ గుడ్. అంటే అంత బాగుంది ఇది. ఆవాకు కోడి కూర. మనం ఎప్పుడు తినలే కదా. ఆవకాయ తిన్నట్టు నువ్వు అన్నావు కదా పాలకూర ఇంటికి వేస్తున్నావు అని. ఆవాకులో కొంచెం ఘాటు వస్తుందన్నమాట. ఆ ఘాటుని ఇది కొంచెం ఆపింది. మంచి ఆరోగ్యమైన వంట చేసావు, అదిరిపోయింది. ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు తినొచ్చు, ఇది ఆరోగ్యం బాగుంటాయి తినాలి. సూపర్. ఒకసారి చూస్తున్నాయే బాబాయ్. ఓహో చూసావా అసలు ఏమిస్తారు, నేను సెలబ్రిటీని కాదా ఇది అన్నావు. ఎవరో కండువా 10,000 కొనుక్కున్నా నేను అని చెప్పి 10,000కి వేలంపాటు వాడాడు. డబ్బులు పంపిస్తానండి కండువా పోస్టులు పంపేయండి అని చెప్పేసి ఇది సెంటర్ పడి పెట్టేసాడు. నువ్వేమో వాల్యూ లేదు అనుకుంటావు. నువ్వు తింటూ ఉండు, నాకు పని నేను వెళ్ళి వస్తాను. ఏదో ప్లాన్ ఏంటో తెలుసా మీకు? వీడు నా కండు అలా పెట్టి ఎవడో కొనలేదు అనుకోండి, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేద్దామని ఉద్దేశంతో వీడు ప్లాన్ అన్నమాట ఇది. అందుకే నా కండు వరకు నేనే 10,000 అని పెట్టా. బాబాయ్ మచాక నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.